నమస్తే. నేషనల్ హైవే నంబర్ 167 బీజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో దత్తలూరు, కావలి సెక్షన్‌లో ల్యాండ్ అక్విజిషన్ కోసం అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషన్‌ని మనం గత వీడియోలో చూసాం. దీనికి సంబంధించినటువంటి రెండవ భాగం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు పరిశీలించేద్దాం. ఈ నోటిఫికేషన్ 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్‌లో ఇది మొదటిగా ఇచ్చేటువంటి ఒక నోటిఫికేషన్. దీని తర్వాత 3G, రేర్‌గా 3E ఈ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రకటన ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇది అంటే ఈ భూసేకరణకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ 48 ఆఫ్ 1956 యొక్క యాక్ట్‌ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల ప్రకారం ఎస్ఓ 5265E ఇది 1956 జాతీయ రహదారుల చట్టం 48 ఆఫ్ 1956 యొక్క విభాగం 3A ఉప విభాగం 1 అనేటువంటి అంటే సబ్ క్లాస్ కింద తీసుకున్నటువంటి అంశం. ఇది ఈ టైం నుంచి సదరు చట్టంగా పరిగణించబడుతుంది అని ఇచ్చారు. ఈ సబ్సెక్షన్ వీటి ప్రకారం ఈ పరిధిలో సంక్రమించినటువంటి అధికారాలతో దిగువ షెడ్యూల్ పట్టికలో సూచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కిలోమీటర్ల 45.600 నుండి కిలోమీటర్ల 107.224 వరకు దుత్తలూరు, కావలి సెక్షన్ NH 167BG పైన విస్తరించిన భూమి ప్రజా ప్రయోజనములకు బిల్డింగ్ అంటే నిర్మాణంగా తీసుకోవాలి. నిర్మాణం అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దానిలో వచ్చే భాగం అంటే ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డు అయితే దాన్ని వెడల్పు చేయడం, అలాగే ఆ రోడ్డుని 2 లైన్లుగా పేవ్డ్ షోల్డర్స్ సర్వీస్ రోడ్స్ వాటితో పాటు చేయడం, లేదా 2 లైన్ల రోడ్ని 4 లైన్లుగా చేయడం, ఇది అంతా కూడా నిర్మాణంలో భాగమవుతుంది. ఇది బిల్డింగ్, మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ నిర్మాణం కొరకు అవసరమైన భూమి సేకరణ చేయవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది 45 కిలోమీటర్ల 600 మీటర్ల నుండి 107 కిలోమీటర్ల 224 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఇది సుమారుగా 67 కిలోమీటర్ల భాగాన్ని 67 కిలోమీటర్ల లెంత్తో ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి దీనిలో ఇక్కడ ఈ షెడ్యూల్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది దిగువ షెడ్యూల్ పట్టికలో అని. ఇక్కడ ఈ షెడ్యూల్ పట్టిక ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి వివరాన్ని నేను మళ్ళీ చెప్తాను. రెండో పారాగ్రాఫ్ కి సంబంధించిన అంశం ఏమిటంటే సదరు భూమి ఎందు ఆసక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా ఈ ప్రకటన అధికారిక రాజపత్రంలో ప్రచురించబడిన 21 రోజులలోగా సదరు చట్టంలోని 3C విభాగంలోని ఉపవిభాగం 1 ద్వారా పైన చెప్పబడిన ఉద్దేశములకు ఉపయోగించరాదని అభ్యంతరములు తెలుపవచ్చును. ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏదైతుందో ఈ షెడ్యూల్లో ఎవరి యొక్క భూములనైతే మెన్షన్ చేశారో, ఏ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ సర్వే నెంబర్ భూముల యొక్క మెన్షన్ చేశారో ఆ సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి యొక్క యజమానులు అవి ఎటువంటి యొక్క కన్స్ట్రక్షన్స్ ఉన్నా సరే దానికి సంబంధించినటువంటి యజమానులందరూ కూడా ఈ ప్రకటన వచ్చిన 21 రోజుల్లోగా ఇక్కడ సదరు సమర్థ ప్రాధికారికి తమ యొక్క అబ్జెక్షన్స్ చెప్పవచ్చు. మా ల్యాండ్ తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పడానికి, లేదా మా ల్యాండ్ తీసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ ప్రకటన ఎప్పుడు వచ్చింది అంటే ఇది 15 డిసెంబర్ 2023 నాడు ఈ ప్రకటన ప్రచురించబడింది. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ యొక్క ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7లో ఇది పబ్లిష్ చేయబడింది. దీన్ని నేను ఆన్లైన్లో చూడడం జరిగింది. అంటే ఇది సాఫ్ట్ కాపీ అంటాం. జనరల్గా ఈ పేపర్ కనుక అందుబాటులో ఉంటే పేపర్ ద్వారా చూడవచ్చు, లేదా మనం ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలని చూడవచ్చు. దీనికి సంబంధించిన వివరాన్ని మళ్ళీ మనం పరిశీలించేద్దాం. మనం ఈ అభ్యంతరాలు ఏమైనా ఏం చేయాలంటే అటువంటి ప్రతి అభ్యంతరాలను అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావలికు అభ్యంతరందారు తగిన ఆధారాలను చూపుతూ రాతపూర్వకంగా అందజేయబడను. ఇక్కడ ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటి బాధ్యతని ఆర్డీఓ గారికి కావలికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఉన్నటువంటి వారికి ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి వారికి ఈ అభ్యంతరాలు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే వారు ఒక రాతపూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది. అట్టి అభ్యంతరములను వ్యక్తిగతంగా లేదా న్యాయవాద వృత్తిని అవలంబించిన వ్యక్తి ద్వారా విన్న తరువాత సదరు కాంపిటెంట్ అథారిటీ తదుపరి విచారణ అవసరమని భావించినట్లయితే అట్టి విచారణను జరిపి సదరు అభ్యంతరాలను అనుమతించడం లేక నిరాకరించడం కానీ చేయవచ్చును. ఇక్కడ ఇచ్చినటువంటి మీ అబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో
ఆ అబ్జెక్షన్స్ని మీరు డైరెక్ట్గా కానీ, అంటే ఈ యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని డైరెక్ట్గా కానీ, లేదా ఒక లాయర్ ద్వారా కానీ ఈ యొక్క అభ్యంతరాలను ఆర్డీఓ గారికి అందజేసే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క వాదన ఏదైతే ఉందో, మీ యొక్క అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి వినిపించవచ్చు. విన్న తర్వాత ఆర్డీఓ గారు దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అవసరమైనటువంటి ఎంక్వైరీ చేస్తారు. అది అయిన తర్వాత ఆ ఎంక్వైరీ అయిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం సదరు ఆర్డీఓ గారి మీదనే ఉంటుంది. చట్టంలోని 3C విభాగం యొక్క ఉపవిభాగం 2 ప్రకారం అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ వెలువరించే ఆ ఉత్తర్వులే తుది ఉత్తర్వులు. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీగా ఆర్డీఓ గారు ఇచ్చారు కాబట్టి ఆర్డీఓ గారు తీసుకునేటువంటి డెసిషనే ఫైనల్ డెసిషన్. ఆయన ఇచ్చే ఆర్డరే ఫైనల్ అని చెప్పేసి ఇది చెప్పబడుతోంది. ఈ ప్రకటన క్రిందకు వచ్చే భూమి యొక్క ప్రణాళికలు మరియు దాని ఇతర వివరములు కాంపిటెంట్ అథారిటీ వారి కార్యాలయం నందు అందుబాటులో ఉన్నవి. కావున ఆసక్తి కలిగిన వ్యక్తులు పైన పేర్కొన్నటువంటి కార్యాలయంలో తనిఖీ చేసుకోవచ్చును. ఈ షెడ్యూల్లో ఏవైతే వివరాలు అయితే ఇచ్చారో, ఈ షెడ్యూల్ ఇచ్చినటువంటి వివరాలు ఎవరి ల్యాండ్ అనేటువంటివి ఏమిటి అనే వివరాలు మొత్తం కూడా ఈ ఆర్డీఓ ఆఫీస్ కావలి వారి యొక్క దానిలో కూడా అందుబాటులో ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి చూసుకోవచ్చు అనేటువంటిది ఈ ఇన్ఫర్మేషన్ చెప్తోంది. ఇక్కడ కింద షెడ్యూల్ మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో దుత్తలూరు కావలి సెక్షన్ NH 167 BG పైన కిలోమీటర్లు 45.600 నుండి కిలోమీటర్లు 107.224 వరకు ఉన్న భూమిలో నిర్మాణాలతో లేదా లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ. ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్. అంటే యజమానుల యొక్క పేర్లు ఉండవు, ఇవి కేవలం సర్వే నెంబర్లు మెన్షన్ చేస్తారు. ఈ షెడ్యూల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ షెడ్యూల్ కింద పూర్తి స్థాయి వివరాలు ఇస్తుండేవాళ్ళు. రాను రాను ఈ పేజీల సంఖ్య పెరిగిపోతూ ఉండడం, గవర్నమెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఈ ప్రకటనలకు ఖర్చు చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల దీన్ని చాలా బ్రీఫ్గా ఇస్తున్నారు. ఇక్కడ సింపుల్గా ఒక QR కోడ్తో ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి నేను ఈ QR కోడ్ని స్కాన్ చేశాను. ఇది ఒక 5 పేజీలకు అయినటువంటి యొక్క QR ఇది నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించింది నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది మరలా చెప్తున్నాను. 15 డిసెంబర్ 2023 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజీ నెంబర్ 7లో ఉంది. దీన్ని మనం ఆన్లైన్లో కూడా చూడవచ్చు. దాని యొక్క లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ ప్రకటనకు సంబంధించినటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి వివరాలు, నేను స్కాన్ చేస్తే వచ్చినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రదర్శించే ముందు మీకు ఆ రూట్ మ్యాప్ని చూపించబోతున్నాను. ఇది రూట్ మ్యాప్. ఇంతకుముందు ఉన్నటువంటి దాని సెక్షన్లో మనకు సోమల రేగడ నుంచి దుత్తలూరు బ్రహ్మేశ్వరం వరకు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం టోటల్ రూట్ మ్యాప్ సంబంధించిన భాగం. ఇక్కడ దీనిలో దుత్తలూరు కావలి సెక్షన్లో ఇంతకుముందు ఇచ్చినటువంటిది పార్ట్ 1లో బ్రహ్మేశ్వరం వరకు ఉంటే, ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసరికల్లా వింజమూరు నుంచి జలదంకి వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటిది వింజమూరు జలదంకి మధ్య ఉన్నటువంటి యొక్క నోటిఫికేషన్. ఇది స్కాన్ చేసిన తర్వాత ఆ పేపర్స్ ఈ విధంగా వచ్చాయి. ఆల్రెడీ ఇది మనం చదివినటువంటి యొక్క భాగమే. షెడ్యూల్లో ఇక్కడ మనకు స్పెషల్గా ఇస్తోంది రాష్ట్రము, జిల్లా, ఇక్కడ ఇది క్రమ సంఖ్య, నెక్స్ట్ వన్ సర్వే నెంబర్ ఎంత, ప్లాట్ నెంబర్ ఎంత అనేది, భూమి యొక్క రకం, భూమి యొక్క స్వభావం, భూమి యొక్క రకం అంటే జనరల్గా ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి, అలాగే మెట్ట, మాగాడి లాంటి వివరాలు, ఇక్కడ ఎకరాల్లో ఎంత ఏరియా తీసుకుపోతున్నారు లేదా దాన్ని హెక్టార్లలో ఎంత అవుతుంది అనేది చెప్పేటువంటి వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఇది తాలూకా జలదంకి అన్నారు. అంటే ఇక్కడ మనం మండలంగా అర్థం చేసుకోవాలి. జలదంకి మండలంలో ఉన్నటువంటి భాగంలో జలదంకి గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఇవి. తర్వాత కలిగిరి మండల పరిధిలో వచ్చేసరికల్లా ఇక్కడ ఉన్నటువంటి భాగాలు పెదకొండూరు, కలిగిరి భాగంలో ఇవి ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భాగాలు. అలాగే వింజమూరు మండల ప్రాంతంలో ఉన్నటువంటి వింజమూరు గ్రామానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఇవి ఇక్కడ తీసుకోబడుతున్నటువంటి భూములు. వీటితో మొత్తం 18 ఎకరాల భూమిని అవసరంగా భావించారు. అదే హెక్టార్లలో 7.29కి ఈక్వల్ అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఒకవేళ మనకి ఈ న్యూస్ పేపర్ అనేటువంటిది మొన్నటి న్యూస్ పేపర్ ఆంధ్రప్రభ దొరకడం కష్టమైనట్లయితే ఆన్లైన్లో ఈ లింక్ ద్వారా కూడా మనం పొందవచ్చు. ఈ లింక్ని ద్వారా కూడా మనం దాన్ని పొందేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అయితే దీనికి సంబంధించినటువంటి సబ్సిక్వెంట్ నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం చెప్పి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అనేటువంటిది చేయండి. తద్వారా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా, టెండర్స్కి సంబంధించినవి, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.